హలో అందరికీ ముందుగా వీడియోని లైక్ షేర్ అండ్ మన ఇట్స్తానా అఫీషియల్ 1 ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటికే 24 hours లో మాక్సిమం ఒక 20-30 సబ్స్క్రైబర్స్ పైనే వచ్చేసారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నిజంగా మీ సపోర్ట్ కి ఇంకా ఇలాగే సపోర్ట్ చేస్తుండండి, నాకు చాలా బూస్టింగ్ వస్తుంది. అండ్ ఇవాళ ఎపిసోడ్ కి వచ్చేస్తే మాత్రం డే 27 ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 9 నాగార్జున కాల్స్ అవుట్ హౌస్ డ్రామా. నాకు ఇక్కడ ఎక్కడ డ్రామా కనిపించలేదు, ఎంపతైజ్ అసలు కనిపించలేదు, అసలు హోస్టే కనిపించలా నాకు. నిజంగా లిటరలీ నాకు అసలు హోస్టే కనిపించలేదు. ఎందుకు ఏంటనంటే అసలు ఏంటి ప్రతి వీకెండ్ ఎపిసోడ్ నువ్వు బాగాలేదని అంటున్నావు, నీకు నచ్చలేదని అంటున్నావు అని చెప్పేసి మీరు నన్ను తిట్టుకోవచ్చేమో, కానీ కథ ఉంటే అది గేమ్. ఇప్పుడు క్రికెట్ లో అయినా సరే ఏదైనా ప్లేయర్ బాగా ఆడుతున్నాడు అంటేనే మీరు చూస్తారే గానీ ప్రతి ఒక్కరు అవుట్ అయిపోతూ ఉంటే ఇంకా టీవీ ఆపే అంటారు మీరైనా. కానీ చూడాలి తప్పదు, రివ్యూ చెప్పాలి కాబట్టి నేను ఓపిక్ గా చూస్తున్నాను అంతే. అది కూడా ఏంటంటే ఓకే ఈ వారమైనా కనీసం బాగా హోస్ట్ చేస్తాడేమో, ఈ వారమైనా కడగతాడేమో బాగా వాళ్ళని అని చాలా ఆశతో టీవీ ముందు కూర్చుంటున్నా. ప్రోమోలేమో ఆకాశానికి వెళ్తున్నాయి, హోస్టింగ్ మాత్రం పాతాళంలోనే ఉంటుంది. నాకు తెలిసినంత వరకు సీజన్ 9 ఇప్పటిదాకా ఎక్కడ కరెక్ట్ గా హోస్టింగ్ చేయలే ఆయన ఇప్పటి వరకు. చూడాలి ఫర్దర్. ఇంకా ఆయన గేమర్స్ ని ప్లేయర్స్ కి చెప్తున్నాడు, ఇంకా కంటెస్టెంట్స్ కి చెప్తున్నారు మీరు బాగా ఆడాలని చెప్పేసి. మెయిన్ అసలు హోస్టే బాగాలేడు అంటే మాట తీరు అండ్ అడగడంలో ఏ వేటిలో కూడా అసలు కిక్కే రావట్లే. నాకైతే చూస్తుంటారు వీకెండ్ ఎపిసోడా నిజంగానా అని అనిపిస్తుంది నాకైతే. వాటి బదులు నార్మల్ వీక్ డేస్ లో ఉన్న ఎపిసోడ్సే బాగున్నాయి అనిపిస్తుంది. అండ్ చూద్దాం వైల్డ్ ఫైర్ ఎపిసోడ్ నాకు సార్ అయితే అద్దరు కొట్టేశాడు అని అనుకున్నా నేను ప్రోమోలు చూసి, నిజంగా చెప్తున్నా. కానీ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే అబ్జర్వ్ చేసినంత వరకు చెప్తున్నాను, సంజన గారిని అంతంత చేస్తున్నా ఎందుకు నాకు సార్ గట్టిగా మాట్లాడట్లేదు అని చెప్పేసి మీకు క్వశ్చన్ రేజ్ అవుతూ ఉండుండొచ్చు చాలా మందికి. ఏంటి గల కారణం ఏంటంటే నాకు అర్థమైనంత వరకు చెప్తున్నాను. ఒకటి, ఆవిడ బాలింత 5 months బేబీని వదిలేసి వచ్చేసింది. సో ఈ వీక్ తో ఆ బేబీకి 6 months అవ్వచ్చు. సో నేను అనుకుంటున్నా అది ఏంటంటే 6 months బేబీని వదిలేసి వచ్చింది. అంటే నార్మల్ గా ఇప్పుడు ఆవిడ ఇంకో బేబీకి మదర్ కాబట్టి మేబీ ఆ పోస్ట్ పార్టమ్ వాటి అన్నిటివి ఉంటాయి. ఐ అండర్స్టాండ్, ఎందుకంటే నేను అవన్నీ పడే వచ్చాను. సో ఏంటంటే నేను అనుకుంటున్నా అలాంటి విషయంలో అంటే ఆవిడ తింటున్నందుకు, ఆవిడ ఏదో సరదాగా ఉంటున్నందుకు ఎందుకు ఆవిడని అంత ప్రశ్నిస్తున్నారు, ఎందుకు ఆవిడని అంత పొడుస్తున్నారు అని చెప్పేసి ఎక్కడ హోస్ట్ కి బయట బ్యాడ్ నేమ్ వస్తుందేమో అని చెప్పేసి ఒకటి ఆయన ఆలోచించుండొచ్చు. ఇంకో విషయం ఏంటంటే అస్తమానం ఎన్ని తప్పులు చేస్తున్నా కూడా ప్రతి ఒక్కరు పడేది వేరు, హోస్ట్ మెయిన్ గా ప్రతి దానికి సంజనానే అనేది వేరు అని చెప్పేసి ఈయన ఇమేజ్ ఎక్కడ డ్యామేజ్ అవుతుందో అన్న రీతిలో ఆలోచించి ఆయన స్వీట్ వార్నింగ్స్ తోనే ముగిస్తున్నాడు ఎపిసోడ్ ని అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. సరే ఆయన తరపున కూడా ఆలోచిస్తే మేబీ ఈయన కూడా కరెక్ట్ అనేమో అని అనిపిస్తుంది, కానీ చూసి ఆడియన్స్ కి కిక్ రావాలి కాబట్టి అక్కడ కొద్దిగా ఫ్లో మిస్ అవుతుంది వీకెండ్ ఎపిసోడ్స్ లో అని చెప్పేసి నా ఫీలింగ్. అండ్ అలాగే నాకు సార్ చూపించాక వీడియోస్ కనుక చూపిస్తే ఆయన గట్టి పనిష్మెంట్ ఇస్తాను నేను మాత్రం అని చెప్పేసి కెప్టెన్ చెప్పాడు గుడ్డు దొంగ గురించి, గుడ్డు దొంగ విషయం గురించి. గుడ్డు కాదు, ఒక్క గుడ్డు కాదు, గుడ్లు దొంగ గురించి. అండ్ ఇక్కడ జరిగిన కాన్వర్సేషన్ ని మనం స్వీట్ గా స్మూత్ గా మాట్లాడేసుకుందాం. సంజన చెప్పింది నేనే తీశాను అని చెప్పేసి. ఎందుకు అక్కడ ఒప్పుకునిందంటే వీడియో చూపించాక గట్టి పనిష్మెంట్ అంటే ఆవిడ చాలా ఊహించేసుకునింది ఏమేమైపోద్దాం అని చెప్పేసి. కానీ అవన్నీ ఆలోచిస్తే ఒప్పేసుకుందాం, ఇంకేమైంది ఎట్లాగో చాలాసేపు అయిపోయింది కదా ఒప్పేసుకుందాం అని చెప్పేసి నేనే తీశాను అని. ఇక్కడ మళ్ళీ రాము వచ్చేసి తినేసారా దాచేసారా అని అడిగాడు. షాక్ అవుతారు కదా ఎవరైనా. 7 గుడ్లు ఒక మనిషి నిమిషం కొద్ది ఒక అరగంటలో లేపేస్తాడంటే ఎవరైనా షాక్ అవుతారు. ఎందుకంటే నాకు 2 గుడ్లకి ఫుల్ అయిపోద్ది, ఎగుటు కొట్టేస్తుంది నాకు, మళ్ళీ కొన్ని రోజుల తర్వాత తింటా, అలాంటిది నా ఫీలింగ్. కానీ కొంతమందికి అలా ఉంటుంది. ఎంత ఇదైనా సరే ఆవిడ ఏంటంటే ఆకలికి తినలా, ఆకలికి మహా అయితే 4 గుడ్లు తింటదేమో, 7 గుడ్లు ఏతేసింది మొత్తం కడుపులోకి. ప్లస్ ఏంటంటే ఆవిడ 2 గుడ్లు, మొత్తం టోటల్ 8-9 గుడ్లు మొత్తం తినేసింది. అండ్ అలాగే సంజన ఏం చెప్పిందంటే అన్ని ఎక్కడ దాచాలి నేను అని అడిగారు. అన్ని అడిగితే రాము వచ్చేసి అన్ని గుడ్లు ఎలా తినేశారు అని అడిగాడు. అంటే నేను అన్ని ఎక్కడ దాచాలి అందుకని నేను మొత్తం తినేస్తానంటే రాము ఏం చెప్పంటే అన్ని గుడ్లు ఎలా తినేస్తారండి బాబు ఒకేసారి అని చెప్పేసి రాము అతడు కూడా షాక్ అయిపోయాడు. అండ్ సంజన గారు వచ్చేసి తినేసాను ఇప్పుడు అయిపోయింది కదా ఇప్పుడు ఎందుకు అని అంటే తినేశారు. వాళ్ళ ఆకలి వాళ్ళ బాధ ఎవరికి తెలుస్తుంది, కడుపు మండినోడికే తెలుస్తుంది కదా, కడుపు నిండినోడికి తెలియదామంట. అండ్ భరణి గారు వచ్చేసి ఏం చెప్పారంటే సిగ్గుండాలి నోటి దగ్గరది లాక్కొని తినడానికి అని చెప్పేసి వెళ్ళిపోయారు ఆయన అక్కడి నుంచి. ఆయన చెప్పిన దాంట్లో నాకు ఎక్కడ తప్పు కనిపిలా. 1 సారి 2 సార్లు 3 సార్లు ఏదో వాళ్ళ వస్తువులు ఏమైనా దాచేసి ఏమన్నా ప్రాంక్ చేయడమో లేకపోతే ఏదో ఒకటి ఏమన్నా అన్నం తినే అన్నంలో కొద్దిగా ఎక్కడైనా ఇప్పుడు రీల్స్ లో చూపిస్తారు కదా కర్రీలో ఎక్కువ సాల్ట్ వేసేసి 1 స్పూన్ తీసుకొని పోయి వాళ్ళ నోట్లో పెట్టి టేస్ట్ చేయమని చెప్పడం, అలాంటి ఏమైనా ప్రాంక్ చిన్నవి సరదాగా చేస్తే ఓకే. ఇంతలా నా కరెక్ట్ వాళ్ళ అన్నాలు తినే టైంకి వచ్చేసి మొత్తం గుడ్లన్నీ తినేయడము అది అసలు కరెక్ట్ కాదని చెప్పేసి ఆయన కూడా విసుగెత్తిపోయాడు. ఎవరైనా ఎన్నిసార్లు చూస్తారు, విసుగెత్తిపోయి నోట్లోంచి ఆ మాట వచ్చేసింది. అక్కడ నాకైతే తప్పు అనిపిలా. అండ్ అలాగే స్పాన్సర్ టాస్క్
టాస్క్ పెట్టారండి. ఇది మాత్రం హైలైట్. ఇన్ని సీజన్స్ లో స్పాన్సర్ టాస్క్ దగ్గర గొడవ జరిగినట్టు నేను ఏ సీజన్ లోనూ చూడలేదు, ఏ టాస్క్ లోనూ చూడలేదు. దట్టు బిర్యానీ దగ్గర, తిండి దగ్గర మళ్ళీ ఇదే గొడవ. ఈ సీజన్ మొత్తం ఫుడ్ మీద రన్ అవుతుంది. చూద్దాం ఉండండి. గెలిచిన టీము థమ్స్అప్ విత్ బిర్యానీ అంట. వాహ్, ఎన్ని రోజులైందో తిని. థమ్స్అప్ అయితే మానేసా, కానీ బిర్యానీ చూద్దాం. టీమ్ ఏ విన్నర్ డెమాన్ పవన్ వాళ్ళ టీం అయితే విన్ అయింది. సో బజర్ నొక్కేటప్పుడు మాత్రం పవన్ ఒంట్లోకి ఒక్కసారిగా పంజుర్లి దైవం వచ్చి మాయమైపోయింది. నాకు అనిపిస్తుంది ఆయన బటన్ నొక్కి ఇలా అయిపోయాడు. ఒక్కసారిగా రిషబ్ శెట్టి గారు అంటారు కదా క్లైమాక్స్ లో బొరుగులు తిని ఇట్లా తింటూ ఆయన ఒంట్లోకి పూనినప్పుడు ఇట్లా చేస్తారు కదా, అలాగైతే అనిపించింది. వేరే లెవెల్ ఆయన యాక్టింగ్ మాత్రం. అండ్ అలాగే స్పాన్సర్ టాస్క్ లో ఏం జరిగిందంటే, ఈ టాస్క్ లో సంజన గారికి చాయిస్ ఇవ్వలేదు ఆడడానికి అని చెప్పేసి. ఎందుకంటే అక్కడ వాళ్ళు తుఫాని అనేసి ఆ ప్లేట్ ని ఫిల్ చేయాలి కదా, ఆ దాంట్లో ఏంటంటే దివ్యాని స్విమ్మింగ్ పూల్ లో పంపించారు. ఆ పూల్ లో కింద పడిపోయి ఉంటే వాటిని మీరు అందివ్వాలి ఒకరికి, పరిగెత్తుకుంటూ వెళ్ళేసి వాళ్ళు ఆ స్టిక్కర్స్ అక్కడ తగిలించాలి అని చెప్పేసి అయితే చెప్పారు. ఓకే, అలాగే దివ్య 100% ఎఫర్ట్ పెట్టి ఆడింది. దివ్య ప్లేస్ లో ఇంకెవరు ఉండున్నా డెమాన్ టీం గెలిచి ఉండేది కాదు నాకు తెలిసి. అండ్ అలాగే డెమాన్ ప్లేస్ లో ఈ సంజన గారిని పెట్టున్నా కూడా ఆవిడంత కాన్షియస్ గా ఆడుండే వాళ్ళు కాదు. ఫస్ట్ బిత్తరతనం ఎక్కువ, అదే అదే అని చెప్పేసి గేమ్ మొత్తం పోయేది అక్కడ. సో ఆ పరంగా కూడా ఆలోచించి డెమాన్ పవన్ నిర్ణయం తీసుకున్నాడు అని అనుకోవచ్చు. యాజ్ యూజువల్ ఆవిడ్ని తీసేశారని చెప్పేసి అక్కడ ఏం కాకుండా టీం అయితే గెలిచింది. బాగా తిన్నారు. తిండి దగ్గర బర్నీ గారు వచ్చేసి తినండి అని చెప్పేసి చికెన్ ముక్క తీసుకోకపోతే, నాకు వద్దు, నేను తినను బిగ్ బాస్, నాకు అవసరం లేదు, వీళ్ళే గెలిచారు కదా వీళ్ళని తినివ్వండి, ప్రతి విషయంలోనూ దేంట్లో కూడా నాకు వీళ్ళు కనీసం ఇంత కూడా స్కోప్ ఇవ్వట్లేదు ఆడడానికి చేయడానికి అని చెప్పేసి కొద్దిగా సీరియస్ అయ్యారు సంజన గారు. ఆ తర్వాత హౌస్ లోకి వెళ్ళి లివింగ్ రూమ్ లో కూర్చొని మాట్లాడుతున్నారు. ఎంతసేపు కి ఇన్ఫ్లుయెన్సింగ్ అంటారు, ఇమాన్యుయల్ కి నేను ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నానని చెప్పి చెప్తున్నారు. అండ్ అలాగే వచ్చేసి సిగ్గు లేకుండా తిని నోటి దగ్గరికి లాక్కొని వెళ్ళిపోయిందని చెప్పేసి బర్నీ అన్నాడు, అన్ని మాటలు అంటున్నాడు నన్ను అని చెప్పేసి ఓవర్ గా ఏడ్ చేసి అక్కడ ఒక డ్రామా క్రియేట్ చేసింది. ఎక్కడెక్కడ సందు దొరికితే అక్కడక్కడ డ్రామా క్రియేట్ చేయడానికి చూస్తుంది ఆవిడ. అందుకే ఆమె ఊరికే కాదు డ్రామాకు విన్ అనేది, అందుకే. అండ్ అక్కడతో ఇదైతే ముగిసింది. ఇంకా దాని గురించి నాకు సార్ అయితే ఏం మాట్లాడలేదు. థమ్స్అప్ టాస్క్ దగ్గర గొడవ ఏందనేసి మెయిన్ వదిలేసి నా తోకలు పట్టుకొని లాగుతూ ఉంటాడు. ఏందో నాకు అర్థం కాల. అండ్ నాకు సార్ ఫస్ట్ వచ్చేసి రాముని అప్రిషియేట్ చేశారు. ఇంకా అక్కడతో ఫ్రైడే ఎపిసోడ్ అయిపోయింది, ఇంక ఈయనది మొదలైంది. అండ్ సెకండ్ వచ్చేసి హరిత హరీష్ గారిని బీన్ బ్యాగ్ పనిష్మెంట్ ఇచ్చారు. ఎందుకనంటే ఆయన బీన్ బ్యాగ్ దగ్గరే ఉంటున్నాడు. హౌస్ అంతా ఒకవైపు ఆయన ఒకవైపు అన్నట్టు బీన్ బ్యాగ్ దగ్గరే కూర్చొని ఉంటాడు. బయట కెమెరా దగ్గర కార్నర్ లో కెమెరా ఉంటుంది, అక్కడ బీన్ బ్యాగ్ పైన కూర్చొని కెమెరాతో మాట్లాడుకుంటూ ఉంటాడు. ఏందో ఆ మనిషి మాలోకం అన్నట్టు మాట్లాడుకుంటూ ఉంటాడు. ఆ పరంగా ఏంటంటే ఎపిసోడ్ అంతా బీన్ బ్యాగ్ మీద కూర్చోంటే ఆ మాట మీద కూడా నిలబడి ఆ హోస్ట్ సగం ఎపిసోడ్ లోనే లేసిపోయి బర్నీ దగ్గర కూర్చో అని చెప్పాడు. ఏందో ఆయన. అండ్ వచ్చేసి నెక్స్ట్ స్టార్స్ పెట్టారు ఈ రోజు కంటెస్టెంట్స్ కి. గోల్డెన్ స్టార్ నిన్న మనం మాట్లాడుకున్నాం కదా, గోల్డెన్ స్టార్ వచ్చింది ఇమాన్యుయల్ కి అని చెప్పేసి, దాని విషయంలో వచ్చేసి గోల్డెన్ స్టార్ అయితే ఇచ్చారు. ఎందుకంటే ఈ వారం ఇమాన్యుయల్ ఎఫర్ట్స్ కి మనందరం చూసాము. హ్యాట్స్ ఆఫ్ సెల్యూట్. అసలు నిజంగా 100% ప్రతి దాంట్లో ఎఫర్ట్ పెట్టాడు, ప్రతి దాంట్లో ఈక్వల్ గానే ఉన్నాడు. అండ్ నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి సంజన గాట్ ఎమోషనల్. అందరూ నన్ను కార్నర్ చేస్తున్నారని చెప్పేసి గై మనం ఏడ్చేసింది. ఎందుకు కార్నర్ చేస్తారమ్మా, ఏంది నిన్ను కార్నర్ చేసే వాళ్ళు కూడా ఉన్నారా ఈ హౌస్ లో అని చెప్పేసి హోస్ట్ వెటకారం. అక్కడ ఆమెకి ఏమనిపిస్తుందంటే, ఆమె కన్ఫ్యూజింగ్ గా ఉంది. హోస్ట్ నన్ను సపోర్ట్ చేస్తున్నాడా, లేకపోతే నన్ను వెటకారం చేస్తున్నాడా, లేకపోతే నన్ను తక్కువ చేస్తున్నాడా, లేకపోతే నన్ను పొగడుతున్నాడా అని చెప్పేసి ఆమెకే అర్థం కాని కన్ఫ్యూజింగ్ స్టేట్ లో ఉండిపోతున్నాం ప్రతిసారి. కానీ చూసే మనల్ని మాత్రం ప్రతిసారి వెర్రోళ్ళని చేస్తున్నారు. హౌస్ లో జరిగే ఏమో ఇంత పొడవు లెంత్, ఇక్కడ చూస్తే మ్యాటరే ఉండట్లా వీకెండ్ ఎపిసోడ్స్ లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి 5th సిల్వర్ స్టార్ శ్రీజాకి ఇచ్చారు. అది కూడా ఆవిడ అంటే అడుగుతున్నారనమాట, నువ్వు బ్లాక్ స్టార్ కి అర్హురాలివా, సిల్వర్ స్టార్ కి అర్హురాలివా అంటే ఇద్దరిని, బాయ్స్ ని గర్ల్స్ ఇద్దరిని అడిగితే ఇంకా వాళ్ళు దాన్ని బట్టి వాళ్ళు స్టేట్మెంట్స్ చెప్పుకొని, నేను ఈ వారం అంతా ఇలా ఉన్నాను, సో నేను సిల్వర్ స్టార్ కి సో ఇక్కడ అందుకనేసి నేను సిల్వర్ స్టార్ తీసుకోవాలనుకున్నాను అని చెప్తే, ఇంకా వాష్రూమ్ లో శ్రీజ పెట్టిన డిస్కషన్ వల్లే కళ్యాణ్కి అన్యాయం జరిగింది అని చెప్పేసి నాకు సార్ చెప్పారు. ఆ పరంగా చూస్తే ఎక్కడో కొద్దిగా నాకు కూడా తట్టింది. నిజమే కదా, ఒకవేళ శ్రీజ గనక నోరు ఇప్పకపోయి ఉంటే ఎక్కడ రీతుని తీసేస్తారో అన్న భయం డెమాన్ కి వచ్చుండేది కాదు. సో డెమాన్ కళ్యాణ్ ని కాకుండా ఇంకెవరినైనా తీసేసి ఉండేవాడు. డెమాన్ తర్వాత వచ్చిన వాళ్ళు రితుని తీసేసి ఉండేవాళ్ళు. అక్కడతో కళ్యాణ్ కి ఇక్కడ మొత్తం ఇంత సీన్ జరుగుండేది కాదేమో అని చెప్పేసి నాకు కూడా అనిపించింది ఆలోచిస్తే. అక్కడ కొద్దిగా శ్రీజ సరే కేర్ ఎక్కువ ఓవర్ కేర్ అయిపోయేసరికి ఆ అమ్మాయి భయపడిపోయి అడిగేసిందే అని చెప్పేసి నాకు అనిపించింది. అండ్ నెక్స్ట్ సుమన్ శెట్టి గారు, హనుమంతుడికి తన శక్తి తెలియనట్లు సుమన్ శెట్టికి కూడా తన శక్తి ఇంకా తెలియట్లేదు అని చెప్పేసి చెప్పారు నాకు సార్. ఎందుకనంటే
ప్రతి గేమ్ లో 100% ఇరగదీసి పడేస్తున్నావు, కానీ ఎక్కడో తగ్గుతుంది. అది కూడా ఏంటంటే నీ టీం ని నీతో పాటు నువ్వు కలివిడిగా పెట్టుకొని ఆడలేకపోతున్నావు అని అంటే ఎందుకనంటే ఇక్కడ ఈ మాట వచ్చింది. టాస్కుల్లో హరీష్ గారు ఇంజూర్ అయినప్పుడు హరీష్ గారు అయితే పక్కకు తీసుకొని రీప్లేస్మెంట్ అడిగినప్పుడు ఈవిడ సంజన గారు అయితే వచ్చారు వీళ్ళ టీమ్ లోకి. వచ్చినా కూడా ఆవిడ పక్క టీం కి ఆడుతుంది కానీ వాళ్ళ టీం కి ఆవిడ ఆడట్లేదు అని చెప్పేసి అంటే ఇంక నువ్వు సంచాలకి చెప్పలేదా అని అడిగారు నాకు సార్. చెప్తే బర్నీ గారికి చెప్తే కూడా బర్నీ గారు ఏం చెప్పారు, అది నీ ఇష్టం, మీరు ఆవిడని మళ్ళా వద్దు ఇంకా ఆవిడ ఆడొద్దు అని అనుకుంటారా లేదంటే ఏందనేసి దట్స్ యువర్ కాల్ అని చెప్పేసి నేను ఆయనకే వదిలేసాను టీం లీడర్ గా, ఆయన నిర్ణయం అని చెప్తే బర్నీ చెప్పింది నిజమే కదా అంటే ఇంకా ఆయన సుమన్ శెట్టి గారు ఒప్పుకొని సరే సార్ నెక్స్ట్ టైం నుంచి నేను ఇంకా ఎఫర్ట్స్ పెడతాను, నేను ఇంకా చూసుకుంటా అంటే ఈయన చెప్పారు నాకు సార్, నువ్వు గోల్డెన్ స్టార్ కి దగ్గరలో ఉన్నావు సుమన్, నువ్వు దాన్ని దూరం చేసుకోవద్దు, నువ్వు నీ ఎఫర్ట్స్ నువ్వు బాగా పెడుతున్నావు, ఇంకా బయటికి రాని అని చెప్పేసి అయితే చెప్పారు, సలహా ఇచ్చారు, స్టేట్మెంట్ పాస్ చేశారు. సో నాకు బాగానే అనిపించింది. ఇంకా ఆయన సిల్వర్ స్టార్ పెట్టేసుకున్నాడు, అంటే ఆయన చెప్పారు సిల్వర్ స్టార్ పెట్టేసుకో అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ తనూజ సిల్వర్ స్టార్ తీసుకునింది. హౌస్ కి గెలవాలని వచ్చావా లేకపోతే బంధాలు కలుపుకోవడానికి వచ్చావా అని అడిగారు. అది మాత్రం కరెక్టే. ఆఖరికి ఎపిసోడ్ లో కూడా ఆవిడ ప్రతి దాంట్లో ఎమోషనల్, ప్రతి దాంట్లో ఓవర్ కనెక్ట్ అయిపోయి ఆ డ్రామాటిక్ వర్షన్ పోయేటట్లేదు. ఆవిడ ఎలిమినేట్ అయ్యి వెళ్ళేదాకా పోదు, నాకు తెలుసు అది ఎక్కడో ఒక చోట లేస్తానే ఉంటది. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆయన ఎందుకు వస్తాడు, మీరు ఈ వారం అంతా ఇలా ఉన్నారు, వీటిలో కొన్ని మార్చుకోండి లేదంటే మీరు ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్ళిపోతారు, జనాల దృష్టిలో మీరు పడిపోతారు అని చెప్పేసి హోస్ట్ వీళ్ళకి కొద్దిగా బూస్టింగ్ ఇవ్వడానికి వస్తారు ఎవ్రీ వీకెండ్. అలాగే తప్పుల్ని నిందించడానికి సరిదిద్దడానికి వస్తాడు. కానీ వీళ్ళేందంటే ఆయన చెప్తున్నంతసేపు మేము వినేయాలి, మేము చేసేయాలి, మేము గట్టిగా ఉండాలి, మేము ఖచ్చితంగా మేము మారిపోతాం సార్ అని చెప్పేసి ఇన్ని మాటలు మాట్లాడి వన్స్ ఆయన వెళ్ళిపోయాక సోమవారం నుంచి ఇలా కథ మళ్ళా మొదటికే వస్తుంది. ఆయన వచ్చి నోరు పోయేటట్టు ఆయన చెప్పను, మళ్ళీ వీళ్ళ పాట వీళ్ళే పాడను, కుక్క తోక వంకరే అన్నట్టు వీళ్ళందరి తోకలు వంకరగానే ఉన్నాయి. ఎవరి తోక సరిగ్గా ఎవరు మారినట్లే, ఎక్కడో కళ్యాణ్ ఒక్కడు మారాడు, కానీ ఇమాన్యుల్ ఇప్పటి వరకు చెప్పించుకునే పరిస్థితి తెచ్చుకోవాలా, నువ్వు ఇలా మారు అలా మారని చెప్పించుకునే పరిస్థితి తెచ్చుకోలేదు. అలాగే గేమ్ కంటిన్యూ అయితే బాగుండు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇమాన్యుల్ పోప్ గొడవలో తప్పెవరిది అని అడిగితే సంజనాది అన్నాడు. వీడియో అంతా ప్లే చేశాక నాకు అనిపించింది ఎక్కడో ఓకే ఆవిడ ఇంకా దొరికింది కదా అని చెప్పేసి సీన్ ని లాగింది గట్టిగా, పెద్దగా భిక్ష అడుకోవాలా, భిక్ష వేయాలా, అన్నానికి కూడా భిక్షలాగా అడుకోవాలా అని చెప్పేసి ఇన్ని మాటలు మాట్లాడింది సంజన. ఓకే ఆ కొద్దిగా ఏదో ఫైర్ లో హీట్ ఆఫ్ ద మూమెంట్ లో మాట్లాడింది. తిండి దగ్గర ఏంటంటే ఆవిడ నేను ఉండలేను సార్, తిండికి నేను ఆగలేను, మా ఇంట్లో కూడా ఆఖరికి కుక్కర్ లో అవుతున్నా కూడా నేను పక్కనే పచ్చిగా ఏమున్నా కూడా నేను తినేస్తాను, అంటే రా వెజిటేబుల్స్ కానివ్వండి ఏమైనా సరే నేను తినేస్తాను, అది నా మెంటాలిటీ అంతే, నేను ఆకలికి ఉండలేదు అని చెప్పేసి ఆవిడ కన్ఫెషన్ ఆవిడ చెప్పుకున్నారు నాకు సార్కి. అండ్ ఇక్కడ జరిగింది, ఇక్కడ వీడియో ప్లే చేసాక అర్థమైంది ఏంటంటే తనూజ అంత ఓవర్ రియాక్ట్ చేసుండకపోతే అయ్యుండకపోతే అక్కడ తప్పు సంజనాదే అని వేలెత్తి చూపించుండొచ్చు అని చెప్పేసి నాకు సార్ చెప్పాడు. అబ్జర్వ్ చేశాక నిజమే అనిపించింది, ఎందుకంటే ఆ అమ్మాయి ప్యాకెట్లు పడేయడం అన్న సంగతి నాకైతే పడేసినట్టు నాకు అనిపిలా, కాకపోతే ఏంటంటే ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్ లో కొద్దిగా విసిగిపోయి విసుగుతూ అట్టేసినట్టు అనిపించింది. నాకేం పడేసినట్టు ఇట విసిరేసినట్టు ఆవిడ చూపించినట్టు విసిరేసినట్టు అయితే నాకు ఎక్కడ అనిపించలే, కానీ ఓవర్ రియాక్ట్ అయిపోయినందువల్ల తనూజ బ్యాడ్ అయిపోయింది అని చెప్పేసి నాకు అనిపించింది. అదే దాన్ని ఆ బాండ్ ఎమోషనల్ కనెక్షన్ ప్రతి దానికి టెంపర్ లేయడము అవన్నీ తగ్గించుకుంటే మంచిది అని చెప్పేసి ఇండైరెక్ట్ గా హోస్ట్ చెప్పాడు. ఆ వీడియో చూసాక తప్పు తనూజ అదే అన్నాడు ఇమాన్యుల్. అక్కడ ఇంకో విషయం ఏంటంటే ఇంకా ఈయనేమనుకుంటున్నాడు, ఓకే మా మమ్మీకే సపోర్ట్ గా ఉంటే ఇంకా నన్ను తిడతారు అందరు కలిసి అని చెప్పేసి ఇంకా ఫుల్ వీడియో చూసాక కొద్దిగా ఒపీనియన్ మార్చుకున్నాడేమో అని అనిపించింది, కానీ మనోడు రియలైజ్ అయ్యాడని అనిపించింది నాకు మళ్ళీ. అండ్ రీతు వచ్చేసి సిల్వర్ స్టార్ తీసుకునేది. ఈ రోజు ఓవర్ యాక్షన్ చేసింది రీతు. మాటలు సార్ చెప్పండి సార్, ఇది కాదు సార్, నా ఒళ్ళంతా గాన్ సార్, నేను బాగా ఆడాను సార్ అని చెప్పేసి చాలా ఓవర్ గా మాట్లాడింది. అండ్ సిల్వర్ స్టార్ జస్ట్ మిస్ సార్ గోల్డెన్ స్టార్ కి అని చెప్పేసి చెప్పింది. అంటే ఈవికంట గోల్డెన్ స్టార్ కి ఈవిడ జస్ట్ మిస్ అంట. ఈవిడ గోల్డ్ స్టార్ పెట్టేవాడు ఎవడైనా ఉన్నాడు, బుద్ధున్నాడు, నాకు తెలియక అడుగుతాను. 99% నువ్వు గేమ్ అక్కడ బాగా పెట్టినా కూడా 1% చాలు నీ క్యారెక్టర్, ఆ గేమ్ ఆ 99% ని కొట్టేయడానికి 1% చాలు. క్యారెక్టరైజేషన్ ఇంపార్టెంట్ కాబట్టి ఆ పరంగా నేను అంటున్నా. అండ్ అలాగే రితు మాట్లాడుతుంటే మధ్యలో శ్రీజ డెమోన్ క్రాస్ ఓవర్ అవుతుంది అని చెప్పేసి ఇంకా నాగార్జున సార్ అడిగారు, మేము మాట్లాడుతుంటే మీదేంది అక్కడ అని చెప్తే ఇంకా శ్రీజ చెప్పింది ఇక్కడ నుంచి ఇన్పుట్స్ ఇస్తున్నాడు, ఇలా మాట్లాడు అలా మాట్లాడు అని చెప్పేసి నువ్వు లాయర్ లాగా నువ్వు మా పాయింట్స్ చెప్తున్నావు కదా, నువ్వు అక్కడికే వెళ్ళి మాట్లాడు అని చెప్పేసి శ్రీజ చెప్పిందంట. అబ్బా దమ్ము చూపిస్తుంది శ్రీజ అనిపించింది నాకు నిజంగా. ఏం మాట్లాడుతుంది ఏం చెప్తుంది, కరెక్ట్ గా మాట్లాడుతుంది, కరెక్ట్ గా మాట వదులుతుంది. కానీ పవన్ ఓపిక పడుతున్నాడు,
కానివ్వండి, మీరు ఎన్ని అంటారు అనండి, కానివ్వండి, చూస్తాను ఒక రోజు నేను కూడా రేజ్ అవుతాను అని చెప్పేసి అన్నట్టు ఉంటున్నాడు. అంటే శ్రీజ ఎంత వాయిస్ రేస్ చేస్తున్నా కూడా కూల్ గా సమాధానం ఇస్తున్నా. అంటే ఓపిక చాలా ఎక్కువ నాకు, నన్ను మీరు బాగా టెస్ట్ చేస్తున్నారు, కానివ్వండి చూద్దాం అన్న రీతిలో అతని చూపులు అతని మాటలు ఆ రకంగా అనిపిస్తున్నాయి. కానీ జరిగేది మాట్లాడితే జరిగింది చెప్తే ఎవరికైనా మండద్ది. అది సహజం, అది హ్యూమన్ మెంటాలిటీ, అది దాన్ని ఎవ్వడు మార్చలేడు. అండ్ గెలిచి చూపించు అన్నారు నాకు సార్. ఈ మాటలన్నీ కాదు, నువ్వు బాగా ఆడుతున్నావు కానీ నువ్వు గెలిచి చూపించు ఫస్ట్ అని చెప్పేసి చెప్పారు. అదైతే సార్ నెక్స్ట్ వీక్ చూడండి సార్ మీరు అనేటట్టు నేను చేస్తాను అదంట. నేను మళ్ళీ అంటానులే అమ్మ, నువ్వు పోయి కూర్చోనంట ఆయన. అండ్ నిజంగా చెప్తున్నా, చాలా ఓవర్ యాక్షన్ చేసింది. అండ్ దివ్య వచ్చేసి సిల్వర్ స్టార్ అని. నేను ఎందుకు అనంటే ఇంకా ఆవిడ చెప్పుకునింది, నా జోనర్ ఇది, నేను ఇలా చేయగలుగుతున్నాను, అలా చేయలేకపోతున్నాను. కామెడీ నేను మాట్లాడుతుంటే కామెడీగా ఉంటుంది కానీ కామెడీ నేను క్రియేట్ చేయలేను, ఆ జోనర్ నాది కాదని. అంటే నువ్వు ప్రతి దాంట్లో నువ్వు ట్రై చేయమా, ఏదో ఒక దాంట్లో సక్సెస్ అవ్వడం ఫెయిల్ అవడం అనేది విషయం పక్కన పెడితే ప్రతి దాంట్లో మనం 100% మనం ఇవ్వాలి. ఆ తర్వాత ఏదైనా రిజల్ట్ ని చూసి మనం అప్పుడు డిసైడ్ అవ్వాలని చెప్పేసి నాకు సార్ అయితే చెప్పారు. ఓకే సార్, నెక్స్ట్ వీక్ నుంచి నేను ప్రతి దాంట్లో పార్టిసిపేట్ చేయడానికి చూస్తాను అని చెప్పేసి అయితే దివ్య చెప్పింది. అండ్ నెక్స్ట్ రాము, సిల్వర్ స్టార్ పెట్టుకో రాము అని చెప్పేసి నాకు సరే చెప్పారు. రాము ఎలివేషన్ వేరే లెవెల్ ఈ రోజు. నిజంగా ఒక రేంజ్ లో పెట్టేశారు రాముని ఈ రోజు ఎపిసోడ్ లో మాత్రం. లాస్ట్ ఒక మాట అన్నాడు ఆయన, చెప్తా ఉనండి. అండ్ వచ్చేసి, నువ్వు వస్తుంటే గేమ్ లోకి అందరూ గడగడ వణుకుతున్నారు అందరూ అని చెప్పగానే రాము ఓ అంటే అతనికి షాక్ అయిపోయాడు. ఓకే, నాలో ఇంత ఉందా, సరే నేను ఇంకా బయటకు తీయాలి, ఇది నాకు ఓవర్ కాన్ఫిడెన్స్ అవ్వకూడదు, కాన్ఫిడెంట్ గా నేను ఆడాలి అన్న రీతిలో పాజిటివ్ గా ఆలోచించి నెక్స్ట్ గేమ్ లో కూడా అద్దర కొడితే టాప్ 5 లో రాము ఖచ్చితంగా ఉంటాడు. విన్నర్ సంగతి పక్కన పెడదాం, ఎందుకంటే విన్నర్ గురించి మనం ఇప్పుడే మాట్లాడకూడదు, వైల్డ్ కార్డ్స్ రావాలి కదా. సో ఇంకో విషయం ఏంటంటే, వీడియో ప్లే చేశారు, గుడ్డు వీడియో ప్లే చేశారు. అది చూసి రాము ఇలా షాక్ అయిపోయిందంటే, ఆవిడ ఆ బుట్టలో నుంచి ఒక్కొక్క గుడ్డు తీసి తింటూ ఉంటే వీళ్ళందరూ షాక్ అయిపోయారు. నిజంగా రాము ఎక్స్ప్రెషన్ అయితే వేరే లెవెల్. అంటే దీని అమ్మ ఎటు తింటుందిరా, ఇవి ఎన్ని గుడ్లు ఏందిరా అయినా, ఒక్కొక్క గుడ్డు దోపిడి ఎటు పోతున్నాయి, ఎటు తింటుందంటే ఏదైనా ఒక లిమిట్ అంటూ ఉంటది ఫుడ్ కి. కానీ కసి మీద అంతలా ఒకరిని ఏడిపించాలంటే ఇంతకి దిగజారుతారా అన్న ఎక్స్ప్రెషన్ కనిపించింది నాకు రాము దగ్గర అయితే. అండ్ ఆ వీడియో చూపించాక చెప్పారు, పనిష్మెంట్ ఏంటి కెప్టెన్ అని చెప్పేసి అడిగితే జైల్లో పెడతాను అన్నాడు. కానీ నాకు సార్ చెప్పాడు, ఇలా తప్పుల మీద తప్పులు చేస్తూ ఉన్న వాళ్ళకి ఒక పెద్ద పనిష్మెంట్ ఇస్తే కానీ మారరు వాళ్ళు అని చెప్పేసి ఆయన చెప్పినప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, ఓనర్ గా ఉన్న సంజన టెనెంట్ గా చేసేసాను నేను. ఇప్పుడు సంజన అయితే ఇప్పుడు టెనెంట్స్ లో ఒకరు. సో ఏంటంటే రేపటి నుంచి మీరు హౌస్ లో ఏ పని మీకు కావాలన్నా కూడా ఆ పని మీరు చేపించుకోవచ్చు సంజన చేత, నో డౌట్, ఇందులో నేను ఇస్తున్నాను పవర్ అని చెప్పేసి చెప్పాడు ఆయన. అండ్ ఇక్కడ ఏంటంటే ఇంకో విషయం చెప్పాడు ఆయన, పవర్స్ అన్ని పీకేసా, ఇప్పుడు చూపించు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని అన్నాడు. ఇది హైలైట్ మాట ఇది. అంటే గుర్తుందా, ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు, నీకు అంటే ఓపిక లేదా, ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు అని చెప్పేసి చెప్పింది లాస్ట్ నామినేషన్స్ లో సంజన చెప్పినప్పుడు. ఆ మాట నేను తీసుకొని వచ్చి ఇలాంటి ఒక కాన్వర్జేషన్ లాస్ట్ లో పెడితే ఆ ఎలివేషన్ ఎలా ఉంటదంటే, రాముకి లిటరలీ గూస్ బంప్స్ వచ్చేసాయి. రాము అనుకున్నాడు, అబ్బా ఇది కదా నాకు కావాల్సింది అని అనుకొని చూపిస్తాను సార్ అని అన్నాడు. చూద్దాం కెప్టెన్ గా సక్సెస్ అవుతాడా ఫెయిల్ అవుతాడా అన్నది. అండ్ ఇంకా రేపటి నుంచి వీళ్ళందరూ సరిగ్గా గనక ఉంటే ఆవిడికి పిప్పి తీయాల, నిజంగా పిప్పి తీసేయాలంతే. అండ్ నెక్స్ట్ డెమోన్ వచ్చాడు స్టార్, సిల్వర్ స్టార్ తీసుకున్నాడు. బలమే కాదు మైండ్ కూడా వాడు అప్పుడప్పుడు అని చెప్పేసి చెప్పాడు ఆయన నాకు సార్. అది కూడా ఏంటంటే హార్ట్ అప్పుడప్పుడు ఆపేస్తా ఉంటది చూసుకో అని చెప్పేసి, అది కూడా అందరికి తెలుసు ఏంటని. మళ్ళీ ఏదో తెలియకుండా ఓవర్ యాక్షన్లు, ఈ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు జనాలు మమ్మల్ని ఒక లెవెల్లో చూడాలని. వీళ్ళకి తెలియదు బయట జనాలు వీళ్ళని ఎలా చూస్తున్నారు అని. అది నాకు సార్ కూడా తెలుసు కానీ ఆయన చెప్పలేడు, అది చెప్పలేని పరిస్థితి అయింది. అండ్ నెక్స్ట్ కళ్యాణ్ వచ్చాడు, ఈ వారం చింపేసావు అన్నాడు. నెక్స్ట్ గోల్డెన్ స్టార్ కి చూడు నువ్వు సిల్వర్ స్టార్ చాలా చిన్నది నీకు, ఈ వారం నువ్వు ఇచ్చిన ఎఫర్ట్స్ కి అన్న రీతిలో చెప్పాడు. ఇంకా చూద్దాం కళ్యాణ్ ఇంకా బయటకు వస్తాడా లేదంటే కుమిలిపోతాడా ఏంటి చూద్దాం. అండ్ నెక్స్ట్ భరణి గారు వచ్చాడు, రేలంగి మావయ్యలాగా ఉండొద్దు భరణి, ఒరిజినల్ భరణి కావాలి మాకు అని చెప్పేసి అయితే నాకు సార్ చెప్పాడు. ఆడియన్స్ ఇలా అనుకుంటున్నారు అని. ఇంకా ఆయన రేలంగి మావయ్యలాగా ఇంకా అలాగే ఉంటాడా, ఒరిజినాలిటీ తీస్తాడు, ఆల్రెడీ నేను తీస్తాడు ఒరిజినాలిటీ ఆల్మోస్ట్. ఇంకా ఎంత మాత్రం అన్న దాని గురించి చూడాలి ఇంకా ముందు. అండ్ ఫ్లోరాకి బ్లాక్ స్టార్ తీసుకో అన్నారు. ఆవిడ వచ్చేసి నేను సిల్వర్ స్టార్ కి అర్హురాలి అని అన్నిది, కానీ నీకు బ్లాక్ స్టారే కరెక్ట్ అని చెప్పేసి బ్లాక్ స్టార్ తీసుకో అని అన్నారు. ఓకే అని చెప్పేసి తీసుకొని పెట్టుకునింది. అండ్ సంజన
సంజన గారు అండ్ హరీష్ గారు వీళ్ళిద్దరే మిగిలారు. ఇంకా లాస్ట్ లో వీళ్ళిద్దరిని నిలబెట్టి హరీష్ గారిని అడిగారు సంజన గారికి ఏ స్టార్ అయితే కరెక్ట్ అంటే అఫ్ కోర్స్ బ్లాక్ స్టార్ సార్, నేను యాజ్ ఏ హౌస్ మేట్ గా చెప్తున్నాను అని చెప్పేసి ఆయన రీజన్స్ చెప్పాడు. 1-2 సార్లు ఏదో తమాషాగా చేయడము అది ఇది ఓకే గానీ పదే పదే ఇలాగా పైగా నోటి దగ్గర నుంచి గుడ్లు లాక్కొని పోయి అంతలా తినేయడం అన్నది ఇది ఒక శాడిజము సైకోయిజం అని చెప్పేసి మొహం మీదే చెప్పేశాడు మనిషి. సూటిగా మాట్లాడతాడు కాబట్టి మాక్సిమం ఆయన ఎవరికి నచ్చడు, అక్కడ వచ్చిన ప్రాబ్లం అదే. అండ్ అలాగే వచ్చేసి సంజన గారిని అడిగితే అఫ్ కోర్స్ బ్లాక్ స్టార్ అని అన్నారు. సంజన గారు చెప్పిన పాయింట్స్ అన్నిటికీ ఇంప్రెస్ అయిపోయాడు. నాకు ఈ ఎపిసోడ్ అంతా సంజన చుట్టూనే తిరుగుతుంది, కానీ నెగిటివిటీగా మాట్లాడుతూనే ఆవిడ్ని పాజిటివ్ గా చేస్తారు బయట. నాకు అనిపించింది ఇక్కడ కూడా అర్థమైంది బిగ్ బాస్ టీమ్ హోల్ సపోర్ట్ సంజనాకే ఎందుకనంటే కంటెంట్ ఇస్తుంది ఆవిడ వల్లే. సంజనాని ఎట్ట అడిగి కడిగేస్తాడో ఇవాళ హోస్ట్ అని చెప్పేసి కొన్ని కోట్ల మంది ఈరోజు టీవీ ముందుకు వచ్చేసి ఉంటారు. అదే సంజన గనక లేకపోతే షోలో ఏముంది భరణికి చెప్తాడు, తనుజాకి చెప్తాడు, యాడవ బాకని చెప్తాడు, ఇంకా అది ఇది అంతే కదా, ఇంకేం జరగదు అక్కడ అని చెప్పేసి అంతమంది చూడరు. టీఆర్పీ చూస్తున్నారే గానీ ఎదుటి వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు అన్నది కూడా చూడట్లా షోలో. అది కూడా నాకు చాలా దరిద్రంగా అనిపిస్తుంది. అండ్ దొంగలు ఉన్నారు జాగ్రత్త అన్న బోర్డ్ ని మీ మమ్మీకి వెయ్యి అని చెప్పేసి ఇమాన్యుయల్ చేతే సన్మానం చేపించారు ఆవిడకి. ఆవిడ మాత్రం నాకు సార్ చెప్పారు, నేను ఒక 10 feet బోర్డుని అయితే నేను ఊహించాను బిగ్ బాస్, మీరేంది ఇంత చిన్నది పంపించారు అని అంటే వద్దు సార్ అని చెప్పేసి చెప్తా ఉన్నింది. అండ్ ప్రాంక్ కి థెఫ్ట్ కి తేడా తెలియట్లేదు, ఎందుకంటే ప్రాంక్ కి దొంగతనానికి నీకు తేడా తెలియట్లేదు, చూసుకోమని చెప్పేసి స్వీట్ అది నాకు వార్నింగ్ గా కూడా అనిపిలా. అంటే తప్పులు జరిగిపోతాయమ్మా, సహజమే, నువ్వు బాలింతవి, నువ్వు తింటావు కాదని లేదు, నీ ఆకలి అలాంటిది, కానీ కొద్దిగా ఆలోచించుకో హౌస్ మేట్స్ గురించి కూడా. అంటే ఇన్నిసార్లు 4 వారాల నుంచి ఇంట్లో వాళ్ళందరినీ ఆవిడ అంత టార్చర్ పెడుతున్నా కూడా ఈయన స్వీట్ గా మాట్లాడి వెళ్ళిపోతున్నాడు అంటే ఏమనుకోవాలి. ఇంకా కనీసం చూస్తున్నాడు కదా, మినిమం కర్టసీ రెస్పాన్సిబిలిటీ అనేది ఉంటది కదా. 13 మంది గురించి ఆలోచించకుండా ఒక్క ఆమె గురించి ఆలోచిస్తున్నారు, ఎంత స్వార్థం అనుకోవాలి నిజంగా. అక్కడ ఆమె వల్ల వీళ్ళు పడే కష్టం ఎవరికి కనిపించట్లా. వాళ్ళు ఏంటంటే జస్ట్ మాకు ఆడియన్స్ రెస్పాన్స్ కావాలి అని చెప్పేసి అయితే చేస్తున్నారు. అదైతే చాలా ముమ్మాటికి రాంగ్, అది ఓటింగ్స్ లో కూడా ఫ్రాడ్ జరుగుతుందని నాకు అనిపిస్తుంది నిజంగా. అండ్ ఇంతలా మాట్లాడుతున్నా కూడా ముఖ్యమైన విషయం, హోస్ట్ నిలబడి మాట్లాడుతుంటే ఇదేంటి ఇలా కూర్చో ఉన్నాడు హరీష్, కళ్యాణ్ కాసేపు ఇలా కూర్చున్నాడు, రితు ఇలా కూర్చో ఉంది, శ్రీజ కాసేపు కూర్చునింది, ఆ తర్వాత మళ్ళీ మామూలు అయిపోయింది. హోస్ట్ నిలబడుకొని మాట్లాడుతున్నాడు. ఓకే బయట మేమందరం చెప్తున్నాం ఇలా మాట్లాడకూడదు ఇలా కూర్చోకూడదు అని చెప్పేసి, మినిమం అర్థం కాదా? అరే అంటే వాళ్ళకి తెలియదు మా బయట జరిగేటివి, కానీ వాళ్ళకి అర్థం కాదా? అరే ఇలా మనం ఎలా కూర్చుంటున్నాం, కాలు మీద కాలేసుకుని ఇలా ఎలా కూర్చుంటున్నాం అని చెప్పేసి మినిమం కనీసం ఆలోచన లేకుండా ప్రవర్తిస్తున్నారు వాళ్ళు. ఈ చిన్నవి చాలు వాళ్ళని బయటకు పంపించేయడానికి అని అనుకొని ఆడియన్స్ వేస్తున్నారు ఓట్స్ అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. అండ్ అక్కడ నేను ఇక్కడ ఆకలికి తట్టుకోలేను అది ఇది అని చెప్పిన తర్వాత కూడా ఆవిడ వీళ్ళెవరు నా తెలిసినంత వరకు రెస్పాన్స్ అవ్వాల. అంటే పాజిటివిటీ రావట్లే వీళ్ళలో. ఎంత ఆకలి లేకపోయినా సరే ఆకలి వేస్తుంది, సరే చచ్చేంత ఆకలి వేస్తుందండి, చూసుకుందాం మాట్లాడుకుందాం, చచ్చేంత ఆకలి వేస్తుంది, అడిగి ఇదిగో అని నాకు ఇది కావాలి, నాకు ఆకలి వేస్తుంది, నా వల్ల కావట్లేదు అని అడిగి తీసుకుంటే బాగుంటది కదా. అలా కాకుండా అది పనిగా వాళ్ళ కళ్ళు కప్పేసి పొట్ట కొట్టేసి తీసుకొని పోయి అంత దాచుకొని మరి దొంగతనంగా తినాల్సిన అవసరం లేదు కదా. అక్కడ ఎవరికైనా ఏమనిపిస్తుంది, ఏందిరా ఈ మనిషి, అసలు ఈ మనిషేనా అని అనిపిస్తుంది. నిజంగా అదే అనిపిస్తుంది, అదే వాళ్ళు ఆలోచించింది కూడా. అండ్ ఆ గుడ్లు తెప్పించారు, ఎవరెవరి గుడ్లు అయితే పోయినాయో ఒక్కొక్కరికి 2 గుడ్లు చొప్పున ఇచ్చేసేయండి అని చెప్పేసి గుడ్లు తెప్పించి పెట్టారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ వారం అంతా సంజన గుడ్లు ఇవ్వద్దు అని చెప్పేశారు. ఇంకా ఆవిడ ఆగద్దా, నెక్స్ట్ వారం ఏం చేస్తుందో, ఇంకేదో పెద్ద ప్లాన్ లోనే ఉంటది, చూద్దాం నెక్స్ట్ వారం ఏం చేస్తుందో. అండ్ అమ్మాయిలు మమ్మీలు అన్న పదాలు వాడొద్దమ్మా అన్నాడు ఆవిడ్ని. అవి చాలా పెద్ద పదాలు అని చెప్పేసి హౌస్ లో అందరూ అంత రియాక్ట్ అయినా కూడా ఈయన మాత్రం స్వీట్ గా ఇచ్చేసి వదిలిపెట్టేశాడు. అండ్ హరీష్ కి ఫ్లోరాకి బ్లాక్ స్టార్ వచ్చినందువల్ల సీక్రెట్ ఓటింగ్ చేయించారు. వీళ్ళిద్దరిలో ఎవరు హౌస్ లో అవసరం లేదని మీకు అనిపిస్తుందో వాళ్ళ ఫోటోని ఏంటంటే స్ట్రాస్ ఏదో చెప్పాడు ఆయన, అని ముక్కలు అయిపోయి పడిపోతుందా, అది ఆ మిషన్ లో వేసేయండి అని చెప్పేసి చెప్పాడు. నాకు ఇంగ్లీష్ అంత రాదు, వేసేయండి అని చెప్పారు. ఇంకా మాక్సిమం అందరూ హౌస్ మేట్స్ అందరూ ఓట్స్ ఈవిడ ఫ్లోరాకే వేశారు, అంటే ఆవిడ హౌస్ లో అవసరం లేదని చెప్పేసి. అది కూడా ఏంటంటే అందరికి ఆల్మోస్ట్ ఒకటే రీజను, ఒక సర్వెంట్ లాగా తప్ప సొంత ఐడెంటిటీ అనేది లేదు ఆవిడికి అని చెప్పేసి. నిజమే, ఆవిడ ఏంటంటే బాత్రూమ్లు కడగడానికి, ఇల్లు ఉడవడానికి, నెయిల్ పాలిష్లు పెట్టడానికి, నోట్లో ముద్దలు పెట్టడానికే తప్ప ఆవిడ ఎక్కడ కనిపించట్లా. ఓ అంటే ఎగిరింది 2 టాస్కుల్లో అంతే, అంతకు మించి ఆవిడ ఏం కనిపించలే. ఒక్కసారి ఇమ్యూనిటీ వచ్చింది, ఆ తర్వాత ఇమ్యూనిటీ వచ్చింది కదా అని చెప్పేసి 2 రోజులు ఎగిరింది, ఆ తర్వాత ఎక్కడా లేదు. ఫ్లోరా సంజన కాళ్ళ దగ్గర తప్ప ఎక్కడ కనిపించట్లా. ఆ ఫ్లోర్ మీదే కూర్చో ఉంటుంది ఫ్లోరా, కానీ పైకి లేయట్లా. చూద్దాం ఏం చేస్తుందో. అండ్ అలాగే ఈవిడికి ఇచ్చిన పనిష్మెంట్ ఏంటంటే నెక్స్ట్ 2 weeks కి ఫ్లోరా డైరెక్ట్లీ
నామినేటెడ్, ఒకవేళ ఆవిడ హౌస్ లో ఉంటే. ఎలిమినేషన్ గురించి కూడా మాట్లాడదాం. అండ్ సిల్వర్ స్టార్ తో ఏం చేస్తారన్నది రేపు చెప్తారంట. అండ్ హరీష్ గారు కళ్యాణ్ అడిగాడు, ఓకే హరీష్ సార్ మేము ఇట్లా ఓనర్ అయితే టెనెంట్ చేస్తారు కదా సంజన గారిని, సో ఇక్కడ మా టెనెంట్స్ లో నుంచి ఒకరిని ఓనర్ చేయండి అని చెప్పేస్తే ఇంకా టెనెంట్స్ అందరూ ఒక ఏకాభిప్రాయానికి వచ్చి హరీష్ గారిని అయితే ఓనర్ చేయమన్నారు. సో నాకు సార్ అయితే మేము రిక్వెస్ట్ చేస్తున్నాం బిగ్ బాస్, మీకు హరీష్ గారిని అయితే మా రిక్వెస్ట్ మీ దగ్గర పెడుతున్నాము, ఇంకా మీరు దాన్ని అప్రూవ్ చేయడమే లేటు, హరీష్ గారిని ఓనర్ లోకి పంపించండి అని చెప్పేసి అయితే నాకు సార్ అయితే చెప్పారు. ఇంకా బిగ్ బాస్ ఏమి నిర్ణయం తీసుకుంటాడు ఏంటి, ఆయన్ని హౌస్ లో అట్లా ఓనర్ గా పంపించడానికి కూడా ఎందుకు నిర్ణయం తీసుకోవాలని అంటున్నానంటే, హరీష్ ఈజ్ ఎలిమినేటెడ్. సో అందువల్ల ఏంటంటే వాళ్ళు ఆలోచిస్తారు, ఇప్పుడు వన్ డే ఓనర్ గా ఏముంటాడని, ఆల్రెడీ షూటింగ్ అయిపోయింది, ఆయన ఎలిమినేట్ అయిపోయాడు, ఇంకా సో హోటల్ రూమ్ లో ఉంటారు. అండ్ రేపు టెలికాస్ట్ అయిన తర్వాత ఆయన్ని పంపిస్తారు కాబట్టి, సో ఏంటంటే ఆ పరంగా ఆయన వన్ డే ఓనర్ గా ఏముంచుతాము అని చెప్పేసి, అది కూడా కాసేపటికి ఓనర్ గా ఏముంచుతాం అని చెప్పేసి నెక్స్ట్ ఎవరినైనా ఎన్నుకోమని చెప్పేసి చెప్తారని చెప్పేసి నా ఫీలింగ్. అండ్ ఇంకో విషయం ఏంటంటే, సండే ఎపిసోడ్ ఎలా ఉండబోతుంది ఏంది అన్న దాని గురించి కూడా మాట్లాడుకుందాము రేపు. అండ్ అదే ఎపిసోడ్ లో మాక్సిమం నామినేషన్స్ గురించి కూడా రివీల్ చేయడానికి చూస్తాను, ఎందుకంటే అప్డేట్స్ చాలా లేటుగా వస్తున్నాయి. సో ఏంటంటే అది కూడా చూద్దాము. అండ్ హరీష్ గారి ఎలిమినేషన్ ఫెయిర్ ఆర్ అన్ఫెయిర్ మీకేమనిపిస్తుందో నాకు కామెంట్ చేయండి. ఇలాగే మీ సపోర్ట్ నాకు చూపిస్తూ ఉండండి. రేపటి ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటిల్ దెన్ చలో రైట్ టాటా. Please comment, like, share and subscribe.